మొంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లా అధికారులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ప్రత్యేక అధికారి కె కన్నబాబు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీడీ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. ఎస్పీడీ నరసింహకిషోర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పహారా నిధులు కట్టుదిట్టం చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లకు సూచనలు జారీ చేశాం. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ శాఖ పరస్పర సమన్వయంతో పనిచేయాలి. ప్రజల అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలి. కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందించేందుకు బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, ఇతర అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారి పాల్గొన్నారు. బస్సు స్కిడ్ అయ్యి లారీని ఇచ్చేసింది బ్యాక్ సైడ్. కాబట్టి ఇంజరీస్ లేవు, బట్ అది కూడా ఇంపార్టెంట్ కంటైన్ చేసి ఆర్టీసీ వాళ్ళు టు స్టాప్ బస్సెస్ డైనమికల్లీ ఆఫ్టర్ 4 or 5 o'clock. ప్యాసింజర్స్ ని చూసుకోవడం, ఏ బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్ షెల్టర్ కింద పెట్టి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ గుడ్ థింగ్ సార్. హైవే కూడా మనము దేవరాపల్లి దగ్గర బోర్డింగ్ ఏరియా పెట్టాం సార్. ఖమ్మం నుంచి కానీ అక్కడి నుంచి వచ్చిన ఎడిబుల్ ఆయిల్ లారీస్ కానీ ఈ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అన్ని అక్కడ ఆపుతారు సార్. ఎందుకంటే లిక్విడ్ తో ట్రావెల్ చేస్తే అది స్కిడ్ అయి పడితే మొత్తం ట్రాఫిక్ అంత ప్రాబ్లం అవుతుందని స్టాప్ హైవే సార్. ఇటువైపు రాజనగరం పైన జగ్గంపేట పెట్రోల్ ప్లాజా దగ్గర ఆపుతారు. అలాగే రెస్క్యూ రీహాబిలిటేషన్ మెటీరియల్ కూడా లాట్ ఆఫ్ మెటీరియల్ ఈస్ గోయింగ్ హైవే అండి. మార్నింగ్ కాకినాడ రేపు వీళ్ళు వైజాగ్ వైపు ఎలక్ట్రికల్ పోల్స్ ఆపేస్తారు, లారీస్ వెళ్తుంటాయి, చాలాసేపు ఆపేశారు. సో ఇమీడియట్ గా మళ్ళీ చెప్తే మళ్ళీ క్లియర్ చేశారు. సో టోల్ ప్లాజా దగ్గర రీహాబిలిటేషన్ కి రిలీఫ్ కెళ్ళే ఫుడ్